హైదరాబాద్లో ఒక్క వాన 3 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కుండపోతగా కురిసిన వర్షం కారణంగా 2 వేర్వేరు ప్రాంతాల్లో 3 వ్యక్తులు నాలాల్లో కొట్టుకుపోయారు. డీఆర్ఎఫ్ బృందాలు గాలించినా వారి జాడ దొరకలేదు. అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన మామ అల్లుళ్లు అర్జున్ రాముల కోసం ఎంజీబీఎస్ నాలా వరకు గాలింపు కొనసాగగా ముషీరాబాద్లోని వినోబానగర్ నాలాలో కొట్టుకుపోయిన దినేష్ కోసం వినోబానగర్ చర్చి వరకు గాలింపు కొనసాగింది. హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లతో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర రాజధానిలో కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆదివారం రాత్రి ముషీరాబాద్ వినోబానగర్ నాలాలో దినేష్ అనే వ్యక్తి గల్లంతవగా మల్లేపల్లి అఫ్జల్ సాగర్ కాలనీలోనూ 2 వ్యక్తులు కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని గుర్తించి రక్షించేందుకు హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టి 24 గంటలు గడిచినా నిన్న రాత్రి వరకు బాధితుల ఆచూకీ లభించలేదు. దీంతో 3 కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపించాయి. పద్మారావు నగర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కురిసిన వర్షపు నీరంతా ముషీరాబాద్ నాలాను ముంచెత్తింది. అదే సమయంలో స్నేహితుణ్ణి కలిసేందుకు దినేష్ వినోబానగర్ కు చేరుకున్నాడు. రోడ్డుపై వరద ఉధృతి పెరగడంతో ద్విచక్ర వాహనాన్ని సురక్షిత ప్రాంతంలో పార్క్ చేసేందుకు నాలా ప్రహరీ గోడ వద్దకు వెళ్లాడు. అదే సమయంలో వరద పెరగడంతో నాలా ప్రహరీ కూలింది. రహదారిపై నిలిచిన వరదంతా నాలాల్లోకి మళ్లడంతో ద్విచక్ర వాహనంతో పాటు దినేష్ అందులో పడిపోయాడు. స్థానికులు తాడుతో అతన్ని రక్షించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. వర్షం తగ్గాక పోలీసులు, హైడ్రా సిబ్బంది మ్యాన్ హోళ్లను తెరుచుకుంటూ వెళ్లగా పక్కనున్న కాలనీలో ద్విచక్ర వాహనం లభ్యమైంది. విషయం తెలుసుకున్న దినేష్ భార్య రాజేశ్వరి కన్నీరు మున్నీరుగా విలపించింది. అనాథైన రాజేశ్వరిని దినేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 3 ఏళ్ల క్రితం బాబు పుట్టాడు. దినేష్ గల్లంతవడంతో మళ్లీ అనాథగా మారానంటూ రాజేశ్వరి విలపించిన తీరు చూపరుల్ని కలచివేసింది. నాకు ఇంటికి వచ్చి నా దగ్గరికి వచ్చి కర్రీ ఇచ్చి వెళ్ళిండు. తర్వాత మమ్మీ దగ్గరికి వెళ్ళేసి నేను మార్నింగ్ పనికి పోవడానికి పెట్రోల్ పైసలు లేవు, నేను మమ్మీని మనీ ఆడుకొచ్చుకుంటా అని చెప్పి ఇంటికి వచ్చిన. అంతేగా మళ్ళీ రాలేదు. ఫోన్ చేస్తేనేమో రింగ్ అవుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేరు. దగ్గర మాట్లాడి ఇట్లా వెళ్తుండంట, బండి కొంచెం స్కిడ్ అయిందంట, ఇట్లా పట్టుకుండంట, అట్లనే వెళ్ళిపోతూనే ఉండంట. ఆ బాబు వచ్చేసరికి లోపలికి పోయి వచ్చిందంట. వచ్చేసరికి ఆయన వెళ్ళిపోతూనే ఉండంట. ఇక అరిచిండంట చాలాసేపు కూడా. అక్కడ ఎవరు కూడా లేరంట. పైనుండి చాలా మంది చూసి అది వేసిరంట. అది దాన్ని ఏమంటారు, ఒక కట్టే వేస్తే దాన్ని పట్టుకుండంట కానీ అది జారిపోయిందంట, బ్యాలెన్స్ అవుట్ అయిందంట. भांजे आके अंदर डाले, पूरा सामान गिमान डाले अंदर. उनका मामा गिर गया नीचे, पैर फिसल गया उनका. पैर फिसलते उन चले गए के उनको बचाने के वास्ते मामा को हमारा हस्बैंड भी नीचे गिर गया. दोनों जना भी चले गए. अब कितना चीखना कितना करना, दुनिया का पानी यहाँ से वहाँ से दुनिया का लोग चीख रहे. पानी इतना स्पीड था, चले गए दोनों भी जना. और अम्मा बाबा का घर है ये, उनके अम्मा बाबा नहीं ये मर गए सब. बहना एक भाई है बड़ा, उनका भाई को भी पूरा दवाखाने में कहते उन भी एडमिट है. परेशान सबकन परेशानी है. దీని గురించి మేము చాలాసార్లు మున్సిపల్ కూడా కాంప్లైంట్ చేయడం జరిగింది. ఏమాత్రం చిన్న వర్షం పడ్డా కానీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి తీసుకొని ఇదంతా నీళ్లు చాలా పెద్ద ఎత్తున వస్తుంటుంది. అయినా కానీ అధికారులు దాని గురించి ఏం ప్రాపర్గా పట్టించుకోవడం లేదు. సో ఇక్కడ ఉన్న నాలాను వెడల్పు చేసినప్పుడే కానీ ఇక్కడ సమస్య పరిష్కారం అయింది. మల్లేపల్లి అఫ్జల్ సాగర్ నాలాలో గల్లంతైన మామ, అల్లుడి కోసం కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. ఎప్పట్లాగే మల్లేపల్లి అఫ్జల్ సాగర్ కాలనీలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తింది. అక్కడున్న ఇంట్లోనే బాధితులు అర్జున్, రాము కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంటి ముందున్న రోడ్డుపై నిద్రించడం వారికి అలవాటు. ఈ క్రమంలోనే రోజువారీగా రోడ్డుపై వేసిన మంచంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా వచ్చిన వరద నీరు వారిని నాలాల్లోకి నెట్టింది. గమనించిన కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అర్జున్ కు నెల కిందటే బాబు పుట్టాడు. అలాగే మరో 3 ఆడపిల్లలున్నారు. రాముకు కూడా 4 ఆడపిల్లలున్నారు. వారంతా రోజూ కూలి చేసుకుంటూ జీవిస్తుంటారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం అధికారులు గాలిస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన 2 నాలాలో కొట్టుకుపోవడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నాలాల్లో 3 గల్లంతైన సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లు ఆర్వీ కర్ణన్, రంగనాథ్తో పాటు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఎమ్మెల్యే ముఠా గోపాల్ క్షేత్రస్థాయిలో పర్యటించి గాలింపు చర్యల్ని పరిశీలించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నాలా ఆక్రమణల వల్లే అఫ్జల్ సాగర్ లో ప్రమాదం జరిగిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బాధితుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నాలా ప్రమాదాలను నివారించేందుకు వరద ప్రవాహానికి అడ్డంగా ఉన్న నిర్మాణాల్ని తొలగిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం ఇస్తామని, అలాగే ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని కలెక్టర్ హరిచందన ప్రకటించారు.
నాలాల్లో గల్లంతైన ముగ్గురు దినేష్, అర్జున్, రాముల ఆచూకీ కోసం ఇవాళ కూడా గాలింపు చర్యలు కొనసాగుతాయని హైడ్రా, జీహెచ్ఎంసీ పోలీసు అధికారులు తెలిపారు.